వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ కిచెన్ నీట్గా ఉండే అద్భుతమైన చిట్కా అనమాట. మనం పడేసే ఖాళీ బాటిల్ తోటి ఎంత మంచిగా ఉపయోగించుకోవచ్చో మీరు చూసేయండి. మనం టీ కప్స్ ఉంటాయి కదండి, ఈ టీ కప్స్ని ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటాము, లేదంటే పక్కన పెడుతూ ఉంటాము. పొరపాటున చేయి తగిలిందనుకో అవి కింద పడి పగిలిపోతూ ఉంటాయి కదా. ఇక నుంచి మీకు ఆ బాధ అవసరం లేదండి. మీ కిచెన్లో నీట్గా ఉండేలాగా టీ కప్స్ని అమర్చుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇలాంటి ఖాళీ బాటిల్ ఉంటే చాలు మన టీ కప్స్ని ఎంత చక్కగా సర్దుకోవచ్చు చూపిస్తాను. ఇంతకుముందు నేను మీకు గాజులు ఎలా సర్దుకోవాలో చూపించాను. ఖాళీ బాటిల్లో గాజుల్ని ఎలా మనం అరేంజ్ చేసుకోవచ్చు, మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎంత నీట్గా ఉండొచ్చో చూపించా కదా. ఇప్పుడు మన కిచెన్లో టీ కప్స్ని ఎంత నీట్గా పెట్టుకోవచ్చో, అది కూడా ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఖాళీ బాటిల్లో పెట్టుకునే అద్భుతమైన చిట్కా అనమాట. ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు, ఏదైనా సరే తీసుకొని దాన్ని ఇలా పైన నుంచి కింద వరకు ఒక్క హాఫ్ ఇంచు చూడండి, ఇలా మీరు కత్తెర కానీ లేదంటే మామూలు చాకుతో కానీ వేడి చేస్తే ఈజీగా తెగిపోతుంది. లేదంటే కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ ఇంచ్ కట్ చేసిన తర్వాత అందులో ఇలా మనం టీ కప్స్ని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని చూడండి, పట్టుకునే హ్యాండిల్ ఇలా మనం ఓపెన్ ఉన్న సైడ్కి వచ్చేలాగా పెట్టుకోండి. చాలా చక్కగా చూడండి, 3, 4 పట్టిని. ఇంకొక దానికి కూడా ప్లేస్ ఉంది, నేను దాన్ని కూడా పెడుతున్నాను. చాలా సింపుల్గా ఉంది కదా, ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇది ఇలా చేస్తే వల్ల మనం కిచెన్ నీట్గా ఉంటుంది, అలానే ఒక్క కప్పు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మనం అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టకుండా సైడ్కు పెట్టినా కూడా మనం ఒకటి తీయబోయి ఇంకోటి పడేసినప్పుడు కూడా కప్స్ పగిలిపోతూ ఉంటాయి కదా. ఇక నుంచి మీకు ఆ బాధ అవసరం లేదు. చక్కగా ఇలాంటి బాటిల్స్ని మీరు వేస్ట్గా పడేయకండి. వాటిని ఒక పక్కన పెట్టుకున్నారంటే మీరు ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివి చేసుకొని మనం చక్కగా ఖాళీ బాటిల్ మనకు ఉపయోగపడేలాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, 5 కప్స్ అయితే నాకు పట్టినవి. ఇది తీసుకెళ్ళి నేను ఇప్పుడు సెల్ఫ్లో పెట్టేస్తాను. ఎంత చక్కగా ఉంటుందో చూడండి. మామూలుగా మనం కప్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టే కంటే ఇలా పెట్టుకోవడం వల్ల దుమ్ము ధూళి రాదు, మనం పద్దాకా క్లీన్ చేసే పని లేదు. అలానే కప్స్ డ్యామేజ్ అవ్వవు, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి ప్లేస్ కూడా చాలా ఆదా అవుతుంది. చిన్న కిచెన్ ఉన్నోళ్ళు ఇలాంటివి చేసుకున్నారంటే మీకు చాలా ప్లేస్ అయితే ఆదా అవుతుందండి. చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా. వావ్, కేవలం పడేసే ఖాళీ బాటిల్ ఇంత బాగా ఉపయోగపడుతుందని అసలు అనుకున్నారా ఎప్పుడైనా? అయితే ఇప్పుడు చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ కిచెన్లో కూడా మీ కప్స్ని ఇలా అమర్చుకోండి. చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. చిన్న కిచెనే కాదు, పెద్ద కిచెన్ అయినా ఏదైనా సరే చక్కగా మనం ఖాళీ బాటిల్లో ఇలా కప్స్ని పెట్టుకొని ఉంచుకోవడం వల్ల దుమ్ము ధూళి రాదు. మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంతకుముందు నేను లాస్ట్ పాత వీడియోల్లో గాజులను ఎలా సర్దుకోవాలో చూపించా కదండి. ఇలాంటి ఖాళీ బాటిల్ని సేమ్ ప్రాసెస్, కాకపోతే దీన్ని పైన కట్ చేసేయాలి. ఇదంతా మీరు చూడాలనుకుంటే నా గాజులు ఎలా సర్దుకోవాలి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అనే వీడియో నేను చేశాను కదా. ఆ వీడియోలో మీకు ఆ బాటిల్ని ఎలా కట్ చేసుకోవాలి, దానికి ఎలా టేప్ వేయాలి, గాజులను ఎలా సర్దుకోవాలి, ఎలా తీసుకోవాలి అంతా చెప్పా కదా. అది చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా పాత వీడియోని మీరు వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, బాటిల్స్ మనం పడేసే ఖాళీ బాటిల్స్లో చక్కగా గాజులు, కప్స్ ఇన్ని పెట్టుకోవచ్చు అనుకుంటున్నారు. ఇంతకుముందు నేను ప్రమిదలు కూడా పెట్టి చూపించాను, ఆ వీడియో కూడా నా పాత వీడియోలో ఉంది. చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి. చాలా చక్కగా ఉంది కదా, చూడటానికి కూడా మనకి ప్లేస్ ఆదా అవుతుంది, మనకి పని తక్కువ అవుతుంది, వస్తువులు కూడా నీట్గా ఉంటాయి. గాజులు కూడా అలా పెట్టుకోవడం వల్ల ఒక్క గాజు కూడా పగిలిపోదండి. మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ వేసి పరిగెత్తాల్సిన అవసరం లేదు, వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బయట నుంచి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనకి పాలు ఇలా పొంగొస్తూ ఉంటాయి కదా, దాని ముందు నిలబడి మనం చూడాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా పాలు పొంగిచ్చేటప్పుడు ఇలా ఒక గరిటెగా అందులో పెట్టేశారంటే ఇంకొక డ్రాప్ కూడా పైకి వచ్చి పొంగవండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పువ్వులు నెలల తరబడి కూడా తాజాగా ఉండాలంటే ఇలాంటి ఖాళీ డబ్బా తీసుకొని అడుగును ఒక పేపర్ వేసేసి అందులో కొన్ని బియ్యం గింజలు వేసి తర్వాత మనం ఏ పువ్వులను అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ పువ్వుల్ని ఇలా ఆ డబ్బాలో పెట్టేసి మళ్ళీ పైన కొన్ని బియ్యం వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజులకు కూడా పువ్వులు ఇప్పుడే చెట్టు నుంచి కోసిన వాటిలాగా తాజాగా ఉంటాయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. డైలీ పూజ చేసుకునే వాళ్ళు, పువ్వులు ఇంట్లో పూయిన వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవాలంటే అది రోజు అయ్యే పని కాదండి. ఇలా స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎన్ని రోజులైనా సరే పువ్వులు తాజాగా ఉంటాయి. చూడండి ఎంత సింపుల్గా ఉందో. కేవలం ఇలాంటి ఖాళీ డబ్బానే కదండి, ఏదైనా మీ దగ్గర స్టీల్ బాక్స్ ఉన్నా లేదంటే ఏది ఉన్నా పర్వాలేదు, కాకపోతే మూతుండేది తీసుకోండి. ఇలా పేపర్ వేసేసి కొన్ని బియ్యం వేసేసి పువ్వులు వేసి
దానిపైన కొన్ని బియ్యం వేసి ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఖాళీ ప్యాకెట్స్ని మనం పడేస్తూ ఉంటాం కదా, ఇక్కడ నుంచి అవి పడేయకండి, పక్కన పెట్టుకోండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఉపయోగించుకోవచ్చు. దానిలోకి ఇలా గాలి ఊదేస్తే మనకు చూడండి బెలూన్ లాగా అయ్యింది. ఇప్పుడు దీంతో మనం పిల్లో తయారు చేసుకోవచ్చు. చూడండి ఇది కొంచెం పెద్ద పిల్లో కవర్, మీకు చిన్న పిల్లో కవర్స్ కూడా అమ్ముతారు, అది తీసుకొచ్చుకున్నారనుకోండి. ఇలా చూడండి ఓపెన్ సైడ్ ఒక సైడ్ కుండేలాగా పెట్టేసి జిప్ వేసుకున్నాం అనుకో, మనం ట్రావెల్ చేసేటప్పుడు మనం నెత్తి కింద మెడ కింద పెట్టుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చక్కగా గాలి తీసేసి మనం ఆ ప్యాకెట్ని అలానే ఈ పిల్లో కవర్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ మనం గాలి ఊదేసి పిల్లోని అయితే తయారు చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా. చాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు మెడ కింద తల కింద పెట్టుకోవడానికి ఏమీ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా పిల్లోని తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, మనం వేస్ట్గా పడేసే ఖాళీ ప్యాకెట్ తోటి ఎంత మంచి చిట్కా వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటే ఇలాంటివి మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళండి. చక్కగా చిన్న సైజు పిల్లోని తయారు చేసుకొని మీ నెత్తి కింద పెట్టేసుకొని మీరు హ్యాపీగా జర్నీ చేయొచ్చు. వావ్, సింపుల్గా ఉంది చూడండి. అవసరం లేదనుకున్నప్పుడు ఇలా తీసేసి ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా పిల్లో తయారు చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడికి మనం తీసుకెళ్ళిపోవచ్చు అండి, హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని సింపుల్గా జర్నీలకి. వద్దనుకున్నప్పుడు ఇలా తీసేసుకోవచ్చు. చూడండి ఖాళీ ఇలా మనకి సర్ఫ్ లిక్విడ్ ప్యాకెట్ అనమాట. ఇలాంటి ప్యాకెట్ చాలా వస్తాయి, విమ్ లిక్విడ్కి వస్తాయి. వాటిని వేస్ట్ చేసుకోకుండా ఇలా ఉపయోగించుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన బెడ్ని ఉన్న చోటనే ఉంచి కదిలీయకుండా దాన్ని క్లీన్ చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో లేదంటే కొంతమంది బెడ్ మీదే తింటుంటారు, అవి ఒలికిపోయి ఒక్కొక్కసారి వాసన వస్తూ ఉంటుంది, పిల్లలు కూడా పక్క తడిపేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా చేశారనుకోండి మీ బెడ్ ఉన్న చోటనే ఉంటూనే చాలా నీట్గా అవుతుందండి. సింపుల్గా చూడండి, దాని మీద కొంచెం ఇలా సోడా ఉప్పు వేసి బాగా ఇలా క్లాత్ తీసుకొని మెత్తటి క్లాత్ బాగా రబ్ చేయండి. రబ్ చేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత దాన్ని క్లీన్ చేసి తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం కంఫర్ట్ వేయండి. కంఫర్ట్ వేసిన తర్వాత దాన్ని క్లాత్ తోటి బాగా పిండేసి ఈ బెడ్ మీద మనం అంతా తుడవాలి. తుడిచి తర్వాత ఫ్యాన్ వేసామంటే చాలండి, పరుపు మీద ఉన్న డస్ట్ అంతా పోయి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మనం ఇంక ఎండలో పెట్టే పని లేదనమాట. చూసారు కదా, ఉన్న చోటనే ఉంచి బెడ్ని ఎంత నీట్గా చేసుకోవచ్చో. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన టిప్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.